డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. ఉండొచ్చని కొంతమంది, ఉండకూడదని కొంతమంది. అసలు 3 పొయ్యిలు అనే కాన్సెప్ట్ ఏంటి? అసలు ఉండొచ్చు, ఉండకపోవటం ఏమిటి? అమ్మ, 3 పొయ్యిలంటే 3 స్టవ్వులు అనే అర్థం ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. కానీ ఒకప్పటి మాట ఏమిటంటే పొయ్యి ఒకటున్నా రెండున్నా ఒక వంట చేసే ప్రదేశం అన్న అర్థం. వంటిల్లు ఒకటి, వంటిల్లు ఒకటే ఉంటుంది. అట్లా కాకుండా 3 పెట్టారనుకోండి, ఇంట్లో 3 వంటిళ్ళు ఒకే ఇంట్లో. అసలు ఎలా సాధ్యమమ్మా? ఎందుకు? పూర్వకాలం పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి, ఒకళ్ళతో ఒకళ్ళకి సయోధ్యలు ఉండేవి కాదు. ఒక కప్పు కిందే ఉండాల్సినటువంటి పరిస్థితి. వేరే ఇళ్ళు లేవు, ఎవరి గదుల్లో వాళ్ళుండి వరండాలో ఉండేవి కదా. ఈ వరండాలో ఓ మూల ఒకళ్ళు, ఇంకో మూల ఇంకొకళ్ళు, అత్తగారో ఎవరో ఇంట్లో అసలైనటువంటి వంటింట్లో ఒకళ్ళు ఇలా వంటలు చేసుకునే ఇళ్ళు ఉండే అవకాశం ఉంది. 2 ఉండటం చూసాం మనం. అత్తగారు లోపల వంట చేస్తూ ఉంటే కోడలు అత్తగారు చేసింది నేను తిన్నని, కోడలు చేసింది నేను తినని, మరేమో తండ్రి కొడుకునేమో విడిపోవడానికి ఇష్టపడక అలాంటివి ఉండేవి అప్పుడు. ఇప్పట్లాగా నేను నాది అన్నంత ఎవరికి వాళ్ళు వ్యక్తులు ఒక కప్పు కింద ఉండడం అనే కాన్సెప్ట్ లేదు కదా. అప్పుడు వ్యక్తులు ఒక కప్పు కింద ఉంటున్నారు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. దే ఆర్ నాట్ వి. ఐ ఐ ఐ ఎవరికి వాళ్ళకై. అట్లా ఉండే కాన్సెప్ట్ లేనటువంటి రోజుల్లో ఒకళ్ళు ఎక్కడొక్కడ కాస్త వండుకుంటే నడిచే. అది 3 ఉంటే మాత్రం ఆ ఇల్లు ముక్కలవుతుంది అని ఒక మాట. అంటే ఇన్ కేస్ 2 కొడుకులు అంటే 2 కోడళ్ళు అత్తగారు, లేదా ఒక కూతురు ఒక కోడలు అత్తగారు, ఇట్లా ఉండి ఎవరికి వాళ్ళు విడివిడిగా వంటలు పెట్టుకుని ఉంటే ఆ ఇల్లు పైకి రాదు అని అర్థం. తప్పనిసరిగా 2 పొయ్యిలు ఉండేవి పూర్వం. ఏమిటంటే సంప్రదాయమైన కుటుంబాల్లో, అంటే రాళ్లతో పొయ్యిలు కట్టెలు ఉండే రోజుల్లో ఒక పొయ్యి ఏమో అన్నం వండుకునేవాళ్ళు, అది అంట పొయ్యి అనేవారు. అది మళ్ళీ రేపు పొద్దున్న దాన్ని అలికితే తప్ప మళ్ళీ దాని మీద వండేవాళ్ళు కాదు. అవి కాకుండా ఇతరమైనటువంటి నీళ్లు కాచుకోవడానికో, లేకపోతే ఏదన్నా కూర చేసుకోవడానికో ఇట్లాంటివి ఉంటాయి కదా, పలహారాలు చేసుకోవడానికో దానికి ఇంకో పొయ్యి ఉండేది. ఇలాంటివి పర్వాలేదు. కానీ అసలు వంటే 3 వంటలు ఉండకూడదు అని అర్థం. నిజానికి మన సనాతన ధర్మంలో భారతీయులకి ఇది కుటుంబ సంస్కృతి అన్నాం. అవును, కలిసి ఉంటాం. ఈ కుటుంబ సంస్కృతిలో అందరూ కలిసే ఉండాలి. పూజ వంట ఒకటే ఉండాలండి ఇంటికి. పూజ వంట అంటే పూజ గదిలో దేవుడు ఒకళ్ళు పూజ చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే, పూర్వకాలం మగవాళ్ళు చేసేవారు పూజ, ఆయన చేసేవాడు ఇంటి యజమాని. ఇంట్లో అందరికీ ఫలితం వస్తుంది ఆయనకి చేస్తే. మొక్కకి తల్లివేరుకి నీళ్లు పోస్తే కాయలకి పళ్ళకి కూడా నీళ్లు అందుతాయి కదా. చిట్ట చివరి కొమ్మ వరకు చిట్ట చివర ఉండేటటువంటి చిగురు దాకా అందుతాయి కదా. అట్లాగే ఈ ఇంటికి పెద్ద ఎవరైతే వాళ్ళు చేసేవాళ్ళు. రాను రాను మనకు ఆ సంస్కృతి పోయింది కదా. ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఆడవాళ్లే వంటింటితో పాటు దీపం పెట్టడం, పూజ చేయడం లాంటివి వచ్చేసాయి. అయితే ఒకళ్ళు అలా పూజ చేస్తే మిగిలిన వాళ్ళ గతి ఏమిటి? నాకు కూడా పుణ్యం కావాలి కదా. ఆయన చేస్తే వస్తోంది, లేదు నీకు ఇంకా కొంచెం ప్రయత్నం చేయాలని ఉంటే దండం పెట్టుకో, అన్ని రకాల స్తోత్రాలు చదువుకో. అదే పూజ అయిన తర్వాత అక్కడే కూర్చుని మళ్ళీ కంటిన్యూ చెయ్యి ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత. అంతేగాని ఎవరికి వాళ్ళకి విడి పూజా మందిరం, ఎవరికి వాళ్ళకి విడి పూజ అలా ఉండవు. ఇంటికి ఒకటే పూజా మందిరం, ఒకటే పూజ. అలాగే ఒకటే పూజ అయితే ఎవరికి మళ్ళీ అందరూ చూడండి, ఇంట్లో ఇది 2-3 పూజ చేసినా 4 ఉన్నారు అనుకుందాం. 4 ఉంటే ఏం చేస్తారమ్మా? స్నానం చేసి రాగానే కాస్త ముఖాన బొట్టు పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళకు వచ్చిన స్తోత్రాలు చదువుకుంటారా లేదా పిల్లలు? అంతే. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ అలా చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన జపం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినటువంటి స్తోత్రాలు వాళ్ళు చదువుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు. కానీ పూజా మందిరమును ఆ పూజ చేసే వ్యవహారం ఒక్కళ్ళే చేయాలి, ఎవరైనా చేయొచ్చు. అదేవిధంగా భోజనం కూడా, వంటిల్లు కూడా ఒకటే ఉండి అందరూ కలిసి భోజనం చేయాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళకి విడివిడిగా వంటలు పెట్టుకున్నారంటే
కుటుంబంలో ఐక్యత లేనట్టు, విచ్ఛిన్నమైనట్టు. ఆ ఉద్దేశంతో 3 పొయ్యలు వద్దన్నారు. ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని 3 బర్నర్లు ఉన్న స్టవ్లు వస్తున్నాయి, 4 వస్తున్నాయి, 5 4 వస్తున్నాయి. అలా ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు 3 బర్నర్లు ఉన్న స్టవ్ మనకి ఇంట్లో పనికిరాదంటే ఎట్లా కుదురుతుంది? 3 పొయ్యిలు కుదరవంటే ఎలా ఉంటున్నాయి? ఒకేసారి పొద్దున భోజనం చేయడానికి, బ్రేక్ఫాస్ట్కి, లంచ్లో డబ్బాలకు పెట్టుకోవడానికి, సాయంకాలం వచ్చేప్పటికి ఏర్పాట్లకు సిద్ధంగా ఉండడానికి అవును. ఇన్ని వంట చేయాలంటే 5-6 గ్యాడ్జెట్లు పెట్టుకుంటున్నారా లేదా? అవునమ్మా. 2 స్టవ్లు ఏదో బర్నర్లు 2 ఉంటాయి, ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ ఒకటి ఉంటుంది, రైస్ కుక్కర్ ఒకటి ఉంటుంది, ఇవి ఒక ఓవెన్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇన్ని ఉన్నాయి అంటే ఆ ఇల్లు ఏమైపోయినట్టు? అంటే వంట చేసే ఏర్పాటు అని అక్కడ అర్థం పొయ్యి అంటే. ఆహా. అంతే తప్ప 3 పొయ్యిలు అంటే ఆ. ఒక స్టవ్ మీద ఉన్న బర్నర్స్ కాదు. కాదు, ఒక స్టవ్ అంతే మీద కదా. ఉన్న బర్నర్స్ కాదు, ఒక వంటింట్లో ఉన్న 3 స్టవ్లు కాదు, ఆ, 3 విడివిడి వంటలు అని అర్థం. ఒకళ్ళు చేసింది ఒకళ్ళు తినకుండా, అలా అభిప్రాయాలు కలవకుండా, ఒకళ్ళతో ఒకళ్ళు సయోధ్య లేకుండా ఆ ఉండేటటువంటి పరిస్థితి అని అర్థం అమ్మా. అది ఉండకూడదని అర్థం. అంతే. ఉమ్. అంతే తప్ప ఇప్పుడు అనుకునే రీజన్ అయితే కాదు. ఇప్పుడు అనుకునేటటువంటిది అయితే కాదు అసలు. ఇప్పుడు మనం పొయ్యని ఎట్లా అంటామమ్మా? ఆ, పొయ్యి అనట్లేదు కదా, స్టవ్. స్టవ్, బర్నరు అంటున్నాం. 3 విడివిడి వంటలు ఉండకూడదని అర్థమే తప్ప ఉమ్, బర్నర్లు కానీ స్టవ్లు కానీ 3 ఉండకూడదని అర్థం కాదు. ఇందాక చెప్పా కదా ఇన్ని అవునమ్మా. ఉంటున్నాయని. అంటే ఇవి ఎలా వచ్చాయంటే పూర్వకాలం ఎప్పుడో చెప్పింది, మేము ప్రాచీన కాలంలో ఉండే సంప్రదాయాలు పాటిస్తాం. పూర్తిగా పాటిస్తున్నారా? పాడా. పూర్తిగా పాటిస్తే అత్తగారులు, కోడళ్ళు వీళ్ళు కలిసి ఉండాలి. ఎవరు ఉంటున్నారు? అనేక కారణాల వల్ల కలిసి ఉండట్ల పని. అది కూడా ఆ, వాళ్ళని తప్పు కూడా పట్టే పని లేదు. అవును, కాలానుగుణంగా మారుతుంది. అదే అయిష్టం అని కాకుండా వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు, మేము ఉద్యోగానికి ఇక్కడ ఉన్నాం, ఇట్లా వేరే కారణంగా ఉన్నా సరే, ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఎవరో ఏదో ఎప్పుడో చెప్పిన ఆ ఆదర్శప్రాయమైన కుటుంబం వాళ్ళు ఉన్న రోజుల్లో చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలు, దూరంగా ఉండడాలు, విడిగా ఉండడాలని వచ్చిన తర్వాత దీన్ని అన్వయం చేయడం ఎట్లా ఉంటుందంటే బట్టతలకిను బోడిగుండుకి ముడిపెట్టినట్టు ఉంటుంది. ఏదో మోకాలికి బట్టతలకి ముడిపెట్టిన ఎట్లా కుదురుతుంది? కుదరదు. అవునమ్మా. ఎవరో ఎక్కడో ఏదో ఎప్పటిదో చదివమ్మో ఇది మన సంప్రదాయం అని చెప్పేస్తే అర్థం పర్థం లేకుండా దానికి ఉన్నటువంటి అసలు కాంటెక్స్ట్ తెలియకుండా మనం అయోమయంగా మాట్లాడుకోకూడదమ్మా. అసలు ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. ఎవరు ఏది చెబితే అది మన బుర్రా బుద్ధి ఉపయోగించకుండా వినద్దు. అంతే అంతే. ఇప్పుడు నేను చెప్పిందైనా మీరు ఆలోచించండి, ఇందులో వాస్తవం ఎంతుంది, ఇది నిజమా, తార్కికంగా ఉందా అన్నది ఆలోచించి పనికొస్తుందంటేనే స్వీకరిద్దాం. అందులోనూ ఆల్వేస్ కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ సందర్భంలో చెప్పారు అన్నది ముఖ్యం, ఏ పరిస్థితుల్లో చెప్పారన్నది ముఖ్యం. కత్తితో పొడవడం ఇక్కడ పొడిస్తే తప్పు, యుద్ధ భూమిలో పొడిస్తే ఒప్పు. అంతే కదా. అంతే కదా. అదే సజ్జన్ చేతిలో కత్తి పెట్టుకుని పొడిస్తే మరీ ఒప్పు, దండం పెడతాం, దేవుడు అంటాం. అంచేత కాంటెక్స్ట్ లేకుండా ఎవరు ఏది చెబితే అది గుడ్డెద్దు చేలో పడ్డట్టు నమ్మద్దు దయచేసి. కొంచెం మీ విజ్ఞతని, మీ తెలివిని, మీ ఆలోచనని ఉపయోగించండి, సందర్భాన్ని ఇవన్నీ ఆలోచించండి. బేసింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. రైట్. సూపర్ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే.